వైసీపీపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకుడు బొప్పేపల్లి సురేష్ నాయుడు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. డ్రామాలు నాటకాలు వేయాల్సిన అవసరం పవన్ కు లేదన్నారు. నాటకాలు డ్రామాలు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి కులాలను రెచ్చగొట్టేది వైసీపీయేనంటూ ధ్వజమెత్తారు. వైసీపీకి వచ్చిన 11 సీట్లు కూడా రాబోయే రోజుల్లో రావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా పేరు బొప్పేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. రాష్ట్రంలో వైసీపీ నాయకులందరూ కూడా ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన వాళ్ళ వల్ల కాక వాళ్ళ చెంచాగిరిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా మా అధినేత, మా దైవం పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా టార్గెట్లు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత మీకు భయం, ఎందుకంత దడుపు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టేస్తే మనకి తిరుగులేదు ఇంకా అనేటువంటి ఆలోచనతో వైసీపీ నాయకులు ఉన్నారా? మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు మాట్లాడే ప్రతి మాట మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక మెట్టు పెరుగుద్దే తప్ప తరగదు. 2-3 రోజుల క్రితం పేర్ని నాని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమాని ఒకసారి చూడాలా అని చెప్పి అంటే తెలంగాణలో వెళ్ళి చూసి రావడం జరిగింది. ఇటీవల ఆ బిడ్డ చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆ రోజు పేర్ని నాని మాట్లాడిన మాట ఆ బిడ్డను కోల్పోయినటువంటి ఆ కుటుంబం గోష్ట తగలకుండా ఉంటుందా? తగలకుండా ఉంటుందా? ఈరోజు ఆ బిడ్డను తెచ్చేయగలరా మీరు? ఎంతో మనోధైర్యంతో ఆ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత ఎంతో ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. కానీ మీరు మాట్లాడిన మాటలు వినిన తర్వాత ఎవరికైనా సరే మనసు చెలించిపోద్ది, విరిగిపోద్ది, మానసికంగా కుంగిపోతాడు. మరి అది కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పేర్ని నానికి. అదేవిధంగా అంబటి రాంబాబు, ఈయన ప్రతిదానికి కూడా నేను ముందొస్తా, నేను ముందుంటా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కోడి కత్తి గుచ్చుకోగానే తెలంగాణకి పారిపోలా, గులకరాయి తగలంగానే పారిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా. అయ్యా అంబటి రాంబాబు, నేరుగా చెప్తున్నాం, మీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి, ముడ్డి కింద 33 కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, కోడికత్తి డ్రామాతో ఆంధ్ర పోలీసులను నమ్మకుండా, ఆంధ్రాలో ఉన్న వైద్యశాలను నమ్మకుండా చిన్న కోడికత్తి చిన్నగా గీసుకుంది. దానికని పోయి తెలంగాణలో పోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయేసి డ్రామా మొదలుపెట్టాడు. అది డ్రామా అంటే. గులకరాయి తగలంగానే మరి ఆయన వేసుకుంటాడులే, ఒకరు వేయబడలే ఆయన మీద. వైసీపీ నాయకుల మీద ఎవరు వేయబడలే, వాళ్ళకు ఓళ్ళే వేసుకుంటారు, వాళ్ళ పార్టీని ఓళ్ళే నాశనం చేసుకుంటారు. మనం ఏం చేయబడలే, వాళ్ళ పార్టీని వాళ్ళే నాశనం చేసుకుంటారు, మనం ఎవరు నాశనం చేయబడలే. అందుకే వాళ్ళ నోటి దూల వల్లే 151 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నది 11 మందికి పరిమితమయ్యారు. ఇప్పుడు అదే నోటి దూల వల్ల రేపు రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా ఉండవు. ఒక రావణ్కి సపోర్ట్ చేస్తారు, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా, శ్రీరామచంద్రమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఒక రావణ్ని వెనకేసుకొని వస్తారు, ఒక జడ్డా శ్రావణ్ని వెనకేసుకొని వస్తారు, ఒక ప్రకాష్ రాజుని వెనకేసుకొని వస్తారు. అంటే వీళ్ళందరినీ కూడా మీరు తయారు చేసి పెట్టుకొని ఉండరా అస్త్రాల్లాగా పవన్ కళ్యాణ్ గారి మీద వదలనాటికే. ఈ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో, ఆ వీరాంజనేయ స్వామి అంజనీ పుత్రుడు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఆయన ప్రచారంలో 2016 నుంచి అనేక ఆటుపోట్లు, పోరాటాలు, అభిమానులు ఆయన మీద పడిపోవడం, వీటన్నిటి కారణంగా ఆయన భుజాలు 2 కూడా ఇబ్బంది పడడం జరిగింది. దానికి
దానికి కూడా కిండల్గా మాట్లాడతారా? మీరు మనుషులేనా? అంబటి రాంబాబు, నీకు మానవత్వం ఉందా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా? నువ్వు అసలు సమాజంలో ఉండావా? నాటకాడ ఆడాల్సినంత అవసరము పవన్ కళ్యాణ్ గారికి లేదు. అదేవిధంగా మీ తీర్థం దాగి మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము సమాధానం చెప్తాం. ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో హిందూ మతం గురించి కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే, హిందూ దేవీ దేవతల గురించి కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మేమైతే ఉపేక్షించాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించరు. ఎందుకనంటే మన మతాన్ని మనం గౌరవిస్తే, మన మతాన్ని మనం నిలబెట్టుకుంటే ఇతర మతాలను కూడా మనం గౌరవించవచ్చు. ఈ విషయం మీకు తెలియదేమో. ఒక మతాన్ని మనం గౌరవిస్తే రెండు మతాలను కూడా మనం గౌరవించి సమాజంలో ముందుకు పోవచ్చు. ఎంతసేపు లేస్తే మీరు మతాల మధ్య గొడవలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలను సృష్టించాలనేటువంటి ఆలోచనతో మీ యొక్క నీచమైనటువంటి బుద్ధిని ఇప్పుడిప్పుడే బయటికి రావడం, ప్రజలందరూ కూడా చూడడం, రాబోయే రోజుల్లో మళ్ళీ కానీ వైసీపీ సాయి చూస్తే వీళ్ళకి మనకి చూపు కూడా ఉండదురా నాయనా, మనం ఈ రాష్ట్రంలో కూడా ఉండబడలేదురా నాయనా అని చెప్పి ప్రజలందరూ కూడా ధీమాగా రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కావచ్చు, వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయకూడదని చెప్పి పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయించుకో ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ఎన్ని వేషాలు వేసినా సరే మీ ఆటలు చెల్లవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. నాటకాలు ఆడవలసినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా సావుకి, పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి ఒకటే నవ్వు నవ్వేటువంటి వ్యక్తి కాదు. నీతి నిజాయితీ గల వ్యక్తి. ఆయన బాధ ఉన్నప్పుడు బాధను వ్యక్తం చేస్తాడు, ఆనందంగా ఉన్నప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. సమాజంలో ఎవరికి ఎలా ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా పోతాడు. అంత మాత్రం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారా? ఖబర్దార్.